డెలివరీ బెస్టా లేదా డైనింగ్ బెస్టా? అంటే ఇవాళ రేపు స్విగ్గీ జొమాటోలో డైలీ 100 ఆర్డర్లు 200 ఆర్డర్లు కొడుతున్న క్లౌడ్ కిచెన్స్ కూడా ఉన్నాయి కదా. అంటే ఒక క్లౌడ్ కిచెన్ వేసుకుంటే అయిపోతుందా? సరిపోతుందా? మనకి పైసలు వస్తాయా? లేదా డైనింగ్ వేసుకోవాలా ఓల్డ్ మెథడ్ లాగా? దాని గురించే మాట్లాడుకుందాం. ఐ వాస్ దిస్ ఇస్ అఖిల్. సో ఈ వీడియోని 3 పార్ట్స్ డివైడ్ చేస్తాను. ఒకటి డెలివరీ, ఒక డైనింగ్, ఒకటి కన్క్లూజన్. అంటే నేనేమనుకుంటున్నా, ఈ అఖిల్ మీకేం సజెస్ట్ చేస్తా అనే దాని మీద మాట్లాడుకుందాం. కమింగ్ టు డెలివరీ, దీంట్లో మేజర్లీ ఎందుకు రెస్టారెంట్స్ అయినా ఫుడ్ బ్రాండ్స్ అయినా డెలివరీ యాప్స్ ని ఆప్ట్ చేసుకుంటాయంటే ఇల్యూజన్ ఆఫ్ క్విక్ మనీ. ఇల్యూజన్ ఆఫ్ క్విక్ మనీ అంటే బేసికలీ నాది ఒక రెస్టారెంట్ ఉంది అనుకుందాం. నాకు ఒకవేళ స్విగ్గీ జొమాటో వచ్చి అరే బాబు నాతో టైప్ గా నీకు డైలీ ఒక 100 ఆర్డర్లు ఇస్తా అన్నాడు అనుకో, ఖుషి అయిపోతాను నేను. అరే డైలీ 100 ఆర్డర్లు అంటుండు, పక్కా పైసలు వస్తాయి అని ఖుషి అయిపోతాయి కదా. కానీ మార్జిన్స్ ఎంత, మనకి ఎంత మిగులుతాయి, మన కమిషన్ ఎంత, మనం ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, యాడ్స్ ఎట్లా రన్ చేయాలి, ఎంత డిస్కౌంట్ ఇస్తే ఆర్డర్లు వస్తాయి అనే క్లారిటీ మనకు ఉండాలి కదా. ఇన్ని ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా, ఓన్లీ ఆన్లైన్ బిజినెస్ చేసి ప్రాఫిటబుల్ ఉన్న బ్రాండ్స్ అయితే నేను చూడలేదు. ఉండొచ్చు, నాకు తెలియదు. నేను చూసిన బ్రాండ్స్ అయితే ఎవ్వడు కూడా ఆన్లైన్ బిజినెస్ లో ప్రాఫిటబుల్ చేయలేరు, ఇంక్లూడింగ్ మీ. నేను ఆన్లైన్ లో లాస్ లో కన్నా వెళ్ళిపోయినా, లేదా బ్రేక్ ఈవెన్ లో నడిపించుకున్నా. కానీ ఎందుకు చేసినావు మరి? ఏం అవసరం ఒక బ్రాండ్ కి ఆన్లైన్ చేయడానికి అంటే వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్, కస్టమర్ దాకా మన ఫుడ్ పంపించడం. అంటే జనాలకి వాళ్ళు మన దగ్గరకు వచ్చే ముందే ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం వాళ్ళ దాకా మన ఫుడ్ ని చేర్చొచ్చు. అట్ వాట్ కాస్ట్ అది క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో బెనిఫిట్ అయ్యేది ఒక్కరు ఆ స్విగ్గీ అండ్ జొమాటో ప్లాట్ఫామ్స్ వల్ల మాత్రమే. బికాస్ ఆఫ్ హై కమిషన్స్, బికాస్ ఆఫ్ యాడ్స్. ఈ యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళకి డైరెక్ట్ మనీ. బేసికల్లీ ఏమవుతుంది అంటే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఒకవేళ మీ రెస్టారెంట్ ఓనర్ ఆల్రెడీ అయ్యి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. స్విగ్గీ వాడు వచ్చి నీకు 100 ఆర్డర్లు ఇస్తా ఉంటాడు, కానీ ఆ 100 ఆర్డర్లు ఎవ్రీ మంత్ నువ్వు 50,000 రూపాయలు యాడ్ రన్ చేసి ఇస్తా ఉంటాడు. ఇప్పుడు ఆ 100 ఆర్డర్లలో నువ్వు 2 లక్షలు కమాయించుకున్నా, 3 లక్షలు కమాయించుకున్నా, 50,000 ఆల్రెడీ నీ యాడ్స్కి వెళ్ళిపోయింది. అది కాకుండా ఆరామ్సే ఒక 28-30% కమిషన్ పోతాయి. ఓకే, అది కాకుండా నువ్వు సపరేట్ కస్టమర్ కి డిస్కౌంట్స్ ఇచ్చుకోవాలి. ఆ డిస్కౌంట్ కూడా నువ్వు 25% అబోవ్ పెడితేనే కస్టమర్ నీ దగ్గరికి ఆర్డర్ చేసుకుంటాడు. సో నువ్వు ఒకసారి ఇమాజిన్ చేసుకో, నువ్వు చేసే 3 lakhs లా 30% వాడు నొక్కేసి 50,000 అడిషనల్ గా యాడ్స్ అని చెప్పి నొక్కేసి కస్టమర్స్ కి ఒక 25-30% ఇచ్చేసి నువ్వు మళ్ళీ దాంట్లో నీ ప్యాకేజింగ్ కాస్ట్, నీ రా మెటీరియల్స్ కాస్ట్, నీ శాలరీస్, నీ రెంట్స్ వెళ్తాయా? నన్ను అడుగుతే కష్టం, బంద్ చేసుకోవడం బెటర్. సో డెలివరీ అనేది ఒక ఆప్షన్ లాగానే ఉండాలి తప్ప అదే నీ బిజినెస్ రన్ చేస్తూ ఉండొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దాని మీద నీ బిజినెస్ ఎప్పుడు డిపెండ్ అయి ఉండొద్దు. సో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న కస్టమర్స్ అందరూ నీ కస్టమర్స్ కాదు, వాళ్ళ స్విగ్గీ అండ్ జొమాటోకి అలవాటు పడిపోయిన కస్టమర్స్. విచ్ మీన్స్ ఈ రోజు నువ్వు ఒకవేళ ఆఫర్ ఆఫ్ చేసినా, నువ్వు ఈరోజు డిస్కౌంట్ ఇవ్వకపోయినా, ఆ కస్టమర్స్ నిన్ను వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు ఆబ్వియస్లీ. సో మనం డైనింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు దీని గురించి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో లెట్స్ మూవ్ టువర్డ్స్ డైనింగ్ రెస్టారెంట్. నా ఒపీనియన్ ఈ డైనింగ్ రెస్టారెంట్స్ గురించి అడుగుతూ, ఒకవేళ నన్ను నా ఒపీనియన్ అడిగితే ఈ డైనింగ్ రెస్టారెంట్స్ గురించి, ఇది చాలా పాత మెథడ్. ఈ ఆన్లైన్ ఈ సో కాల్డ్ స్విగ్గీ జొమాటో ఎగ్జిస్టెన్స్ లో లేనప్పుడు డైనింగ్స్ కదా మనకు ఉండేవి. మనం కదా రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ బాగుందో చూసి తిని, మనం వచ్చి మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి చెప్పి ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకొని. అంటే ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మంది ట్రస్టెడ్ కస్టమర్స్ ఉన్నారు. కొంతమంది కస్టమర్స్ అయితే నాకు పర్సనల్ గా ఫోన్ చేసి, అఖిల్ నాకు ఈ ఐటమ్ కావాలి, ఇది కావాలి, నాకు ర్యాపిడో చేస్తామని అడుగుతాం. దిస్ ఈస్ హౌ బిజినెస్ గ్రోస్ కదా. ఇట్లా ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటేనే కదా నువ్వు ఒక ఎవర్ లాస్టింగ్ బ్రాండ్ బిల్డ్ చేయగలుగుతావు. ఎందుకు డైనింగ్ ని చూస్ చేసుకోమంటున్నా అంటే, కస్టమర్స్ పర్సనల్ గా నీ దగ్గరకు వచ్చి టేస్ట్ చేసి నీకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చి, లేదా ఒకవేళ బాగుంటే మంచిగా ఉందని చెప్తారు, బాగాలేకపోతే అక్కడికి చేంజ్ చేసుకో అని చెప్తారు. దట్ ఈస్ హౌ యూ గ్రో. ఆన్లైన్ లో ఇవన్నీ ఉండవు. ఆన్లైన్ లో నీకు వాడు నెగిటివ్ రేటింగ్ ఇస్తే, నువ్వు ఇప్పుడు వండి ప్యాక్ చేసి డెలివరీ బాయ్ వచ్చి వాడు పార్సల్ తీసుకుపోయి మధ్యలో ఏమైందో, అది ఎందుకు చల్లగా అయిందో, అది కింద పడ్డదా, నీకు అసలు ఏం తెలియదు. నీకు కస్టమర్ కి డైరెక్ట్ రిలేషన్ అనేది ఉండదు. బట్ ఇన్ డైనింగ్ అదే నీకు అడ్వాంటేజ్. నీకు కస్టమర్ కి డైరెక్ట్ రిలేషన్ ఉంటది కాబట్టి నువ్వు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇంకా ఫీడ్బ్యాక్స్ తీసుకోవచ్చు. నీ మిస్టేక్స్ అన్ని నువ్వు ఇమీడియట్ గా కరెక్ట్ చేసుకొని నీ సేల్ పెంచుకోవచ్చు. సెకండ్ అడ్వాంటేజ్ డైనింగ్ లో ఏంటంటే, ఎలాంటి కమిషన్స్ ఉండవు. నువ్వు ఎంత సేల్ చేసుకుంటే అంత ప్రాఫిట్ మార్జిన్ నీకు వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు క్యాల్కులేట్ చేసుకొని ఉంటావు కదా, బట్ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, నువ్వు 5 lakhs చేస్తే నీ ప్రాఫిట్ మార్జిన్ ఒకలాగా ఉంటుంది, నువ్వు 10 lakhs చేస్తే నీ ప్రాఫిట్ మార్జిన్ ఒకలాగా ఉంటుంది, నువ్వు 15 lakhs చేస్తే నీ ప్రాఫిట్ మార్జిన్ ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు యూజ్ చేస్తున్న ప్లేస్ ఒకటే, నువ్వు యూజ్ చేస్తున్న స్టాఫ్ ఒకటే. ఇక్కడ చేంజ్ ఏమన్నా అవుతుంది అంటే రా మెటీరియల్స్. సో అవి నాకు తెలిసి 25-28% మధ్యలో ఉంటుంది, బట్ మిగతావన్నీ ఫిక్స్డ్ కాస్ట్. సో మీరు ఎంత సేల్ బూస్ట్ చేసుకుంటే మీకు అంత ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది దీంట్లో, అండ్ డైరెక్ట్లీ నీ జోబులకే వస్తుంది. ఇక్కడ మిడిల్ మ్యాన్ ఎవరు లేరు, ఎవడు మీ జోబులకి పైసలు కొట్టేయడు. ఇక్కడ కస్టమర్ డైరెక్ట్ పే చేసింది మీకే వస్తుంది. సో ఇక్కడ ఈ డైరెక్ట్ రిలేషన్ ఉండడమే మీకు అడ్వాంటేజ్.
సో ఆల్వేస్ ఐ సజెస్ట్ టు గో ఫర్ అ డైనింగ్ మోడల్ దాన్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ఆన్లైన్. ఇప్పుడు ఈ డైనింగ్ లో కూడా మీరు ఆల్టర్నేట్ గా ఆన్లైన్ పెట్టుకోండి. కొన్ని సార్లు ఏమవుతుందంటే సేల్ లో ఉన్నప్పుడు రా మెటీరియల్ కొంచెం ఎక్కువ ఉండిపోతుంది, అప్పుడు ఆన్లైన్ ఆఫర్ పెట్టండి. సో ఆ రా మెటీరియల్ అనేది మీకు వేస్టేజ్ కి పోకుండా ఇట్ విల్ గో టు సమ్ అదర్ కస్టమర్. సో కమింగ్ టు అవర్ లాస్ట్ పాయింట్, కన్క్లూజన్. చెప్తా అన్నా కదా, అంటే నా ఒపీనియన్ నేను చెప్తా అన్నా కదా, ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. నన్ను అడిగితే ఒక డైనింగ్ మోడల్ ఈస్ ఆల్వేస్ ది బెస్ట్. ఒక QSR మీరు వేసుకున్నా, అంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్ మీరు వేసుకున్నా, ఎక్కువ సీటింగ్ పెట్టుకోకుండా సింపుల్ సీటింగ్ పెట్టుకొని కస్టమర్స్ వచ్చి పార్సల్ తీసుకుపోయేలాగా మీరు చేసుకున్నా మీకు బెనిఫిటే. ఆన్లైన్ డిపెండెన్సీ విల్ కిల్ యువర్ ఫుడ్ బిజినెస్. దిస్ ఈస్ మై స్టేట్మెంట్. సో ఆ స్విగ్గీ, జొమాటో ఆర్ అదర్ యాప్స్ ఎట్సెట్రా వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని మీద డిపెండెన్సీ పెట్టుకొని మీరు ఫుడ్ బిజినెస్ చేద్దాము అని అనుకుంటే చేయకండి. సింపుల్ ఫోకస్ ఆన్ డైనింగ్. ఎందుకంటే దాంట్లో మీరు ఎంత నేర్చుకుంటారంటే, మీరు ఒకటి కాదు, ఒక 2-3 years లో యూ కెన్ డూ మల్టిపుల్ ఫుడ్ బిజినెసెస్. అంత నేర్పిస్తుంది ఫుడ్ బిజినెస్ ఒక డైనింగ్ మోడల్లో. ఆన్లైన్ లో ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ దట్ మచ్ స్కోప్ టు లెర్న్ ఎనీ. డైనింగ్ లో మీకు ప్రాఫిట్స్ బాగుంటాయి, మీకు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అండ్ మేజర్లీ మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు, మీరు ఎవరికి కమిషన్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎంత సేల్ చేసుకుంటే అంత ఎర్న్ చేసుకుంటారు. వాళ్ళకి ఇచ్చే ఆ పర్సెంటేజ్ ఏదో మీరు ప్రమోషన్ మీద చేసుకుంటే మీ బ్రాండ్ వాల్యుయేషన్ పెరుగుతుంది, మీ బ్రాండ్ కి మంచి రీచ్ వస్తుంది. అండ్ పీపుల్ వుడ్ లైక్ టు కమ్ అండ్ ట్రై అండ్ ఎక్స్పీరియన్స్ యువర్ ఫుడ్ అట్ యువర్ ప్లేస్. సో మీరు ఇచ్చే ఆ బ్యూటిఫుల్ అంబియన్స్ కానీ, మీరు ఇచ్చే ఆ గుడ్ ఫుడ్ కానీ, మీరు ఇచ్చే ఆ గుడ్ ఫీల్ కానీ వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అదే మనకు కావాల్సి. సో నోట్ దిస్ పాయింట్. ఈ టాపిక్ లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సైనింగ్.